ఈ వీడియోలో మనం వారధి కార్యక్రమంలో భాగంగా లెవెల్ 1లో తెలుగులో ఇచ్చినటువంటి సాధనా పత్రం 1లోని కృత్యాలు చేద్దాం. సాధన పత్రం 1 అందులో స్థాయి 1లో ఆ అనేది ఇచ్చారు చూడండి. బొమ్మలను చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరంతో జతపరచండి అని ఇవ్వడం జరిగింది. బొమ్మలను చూసి వాటి పేర్లలోని మొదటి అక్షరంతో ఇచ్చినటువంటి అక్షరాలని జతపరచాలి. మొదటిది ఏంటి చెప్పండి? పలక. ప ల క పలక. పలక అనేటువంటి ఈ పదంలో మొదటి అక్షరం ఏంటి? ప. ఇచ్చినటువంటి ఈ అక్షరాల్లో ప అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం జత చేయాలి. రెండవది ఉడత. ఉ డ త ఉడత. ఉడత అనేటువంటి ఈ పదంలో ఊ అనేటువంటి అక్షరం ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అక్షరాల్లో ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఉడతాని ఊని జత చేయాలి. ఇది వడ. వా డ వడ. వడ అనేటువంటి ఈ పదంలో వా అనేటువంటి అక్షరం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండింటిని జత చేయాలి. అలాగే తరాదోమ చూడండి, ఇది కడవ. క డ వ కడవ. కడవ అనేటువంటి ఈ పదంలో కా అనేటువంటి మొదటి అక్షరం ఉంది కదా, అది ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. ఈ కడవ బొమ్మని కా అక్షరాన్ని జతపరచాలి. ఇక చివరిది బలపం. బ ల పం బలపం. బలపం అనేటువంటి ఈ పదంలో మొదటి అక్షరం బా. ఈ బా అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండింటిని జతపరచాలి. ఈ యాక్టివిటీని ఈ విధంగా చెయ్యాలి. అలాగే రెండవది ఆ చూస్తే కింది పదాలలో గీత గీసిన అక్షరంలోని తేడాను గుర్తిస్తూ చదవండి, రాయండి అని ఇవ్వడం జరిగింది. మొదటిది ఆ. ఇందులో చూడండి అలా అనిచ్చారు. అలా అనిచ్చి ఆ కింద గీత గీశారు. అలాగే ఆట అనిచ్చారు రెండవది. ఆ ట ఆట. ఆ అనేటువంటి ఈ అక్షరం కింద గీత గీయడం జరిగింది. ఈ రెండింటికి తేడా ఏంటి? ఇది ఆ, ఇది ఆ. దీన్ని మనం ఆ అని చదువుతాం. ఆ. దీన్ని ఆ అని చదవాలి. ఆ ఆ. అలా ఆట. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఇవి. తేడాను గుర్తించాం కదా. ఇచ్చినటువంటి గీతల్లో ఆ అక్షరాలని రాద్దాం. గీత గీసిన అక్షరం ఆ. ఇక్కడ ఆ అనే అక్షరాన్ని గీత గీశారు, అది రాయాలి. రెండవది ఆ అనేది ఇచ్చారు చూడండి. ఇలా. ఈ లా ఇలా అనిచ్చి ఈ కింద గీత గీశారు. రెండవది ఈగా. ఈగా. ఇక్కడ ఈ పదంలో ఈ కింద గీత గీయడం జరిగింది. ఇది ఈ, ఇది ఈ. దీన్ని మనం ఈ అని చదువుతాం, దీన్ని ఈ అని చదవాలి. ఈ పదం ఇలా, ఈ పదం ఈగా. ఇలా ఈగా. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించారు కదా. ఇది ఈ, ఇది ఈ. ఈ రెండు అక్షరాలని ఇచ్చినటువంటి గీతల్లో రాద్దాం. ఈ ఈ. మూడవది ఈ చూడండి. ఉడత. ఉ డ త ఉడత అనే పదం ఇవ్వడం జరిగింది. అలాగే ఊ కింద గీత గీశారు. రెండవది ఊడా అని ఉంది. ఊ డా ఊడా. ఇక్కడ ఊ కింద గీత గీయడం జరిగింది. ఇది ఊ, ఇది ఊ. దీన్ని మనం ఊ అని చదవాలి, దీన్ని ఊ అని చదవాలి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని గుర్తించాలి పలకడంలో. ఇది ఊ, ఇది ఊ. ఉడత, ఊడా. ఈ అక్షరాలని ఇచ్చినటువంటి గీతల్లో రాద్దాం. ఉడత అనేటువంటి ఈ అక్షరంలో ఊ అనే అక్షరానికి గీత గీశారు. ఊడా అనేటువంటి ఈ అక్షరంలో
ఊ అనేటువంటి అక్షరానికి గీత గీయడం జరిగింది. ఇది ఊ, ఇది ఊ. ఇక ఈ అనేది చూద్దాం. ఎరా, ఏ రా, ఎరా. ఏతం, ఏ తం, ఏతం. అయిన, ఐ నా, అయిన. గీతలు ఎక్కడిచ్చారు? ఏ కింద, అలాగే ఏ క్రింద, ఐ కింద గీతలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమని చదువుతాం? ఏ అంటాం. దీన్ని ఏ అంటాం. దీన్ని ఐ అంటాం. ఇది ఏ, ఏ ఐ, ఎరా, ఏతం, అయినా. వీటి మధ్య తేడాను గుర్తించారు కదా. గీత గీసినటువంటి అక్షరాలని ఇక్కడ రాద్దాం. ఎరా అనే పదంలో ఏ కింద గీత గీశారు కదా, ఆ ఏని ఇక్కడ రాయాలి. ఏతం అనేటువంటి పదంలో ఏ కింద గీత గీయడం జరిగింది కాబట్టి అది ఇక్కడ రాయాలి, ఏ. అయినా అనేటువంటి పదంలో ఐ కింద గీత గీశారు కదా, ఆ ఐ ఇక్కడ రాయాలి, ఏ, ఏ ఐ. ఇక చివరిది ఊ చూద్దాం. ఇక్కడ పదాలు ఇచ్చారు చూడండి. ఒక, ఓ క, ఒక. ఓడ, ఓ డా, ఓడ. ఔరా, ఔ రాసినప్పుడు ఇలా రాయకూడదు, ఇక్కడ రాయాలి, ఔ రా, ఔరా. ఒక, ఓడ, ఔరా. ఇక్కడ ఒక అనే పదంలో ఓ కింద గీత గీశారు, ఓడ అనే పదంలో ఓ కింద గీత గీశారు. అలాగే ఔరా అనేటువంటి పదంలో ఔ కింద గీత గీయడం జరిగింది. ఈ మూడు అక్షరాలకి తేడా గుర్తించారా? ఇది ఓ, ఇది ఓ, ఇది ఔ, ఓ ఓ ఔ. ఇది ఒక, ఇది ఓడ, ఔరా. ఈ పదాలని అర్థం చేసుకుని అక్షరాలను గుర్తించాం కదా, ఆ అక్షరాలని ఇచ్చినటువంటి గీతల్లో రాద్దాం. ఒక అనేటువంటి ఈ పదంలో ఓ కింద గీత గీశారు కాబట్టి ఓ రాద్దాం. ఓడ అనేటువంటి ఈ పదంలో ఓ కింద గీత గీశారు కదా, ఆ ఓ అనేదాన్ని ఇక్కడ రాద్దాం. ఔరా అనేటువంటి ఈ పదంలో ఔ అనేటువంటి అక్షరం కింద గీత గీశారు కాబట్టి ఆ ఔని ఇక్కడ రాద్దాం. ఓ ఓ ఔ. దీన్ని మీరు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి పేపర్లో ఇది రాయాలి. దీని విధంగా అర్థం చేసుకోవాలి. అక్షరాల మధ్య తేడాన్ని గుర్తిస్తూ మనం పదాలని చదవడం నేర్చుకోవాలి. సాధన పత్రం 1, 2వ పేజీ, ఇది స్థాయి 1. అలాగే ఈ అనేది ఇచ్చారు చూడండి. కింది పదాలను చదవండి. కింద ఇచ్చినటువంటి పదాలని చదవాలి. కింద ఇవ్వబడిన అక్షరాలకు వృత్తం చుట్టండి. కింద ఇచ్చిన పదాలను చదివి ఇక్కడ పట్టికలో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది, ఆ అక్షరాలకు మనం వృత్తం చుట్టాలి. ఇలాగా ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు చూద్దాం. ప, లా, క, డ, వా, ఊ, త, బ. ఈ అక్షరాలని ఇచ్చినటువంటి పదాల్లో గుర్తించి వృత్తం గీయాలి. చూడండి, ఇక్కడ మొదటిది పలక. ఏమిచ్చారు? ప, లా, క, పలక. మీరేం చేయాలి? ఈ పదంలో పా అనేటువంటి అక్షరం ఉంది కదా, దానికి వృత్తం చుట్టాలి. అలాగే లా అనేటువంటి అక్షరం ఉంది, దానికి చుట్టాలి. కా అనేటువంటి అక్షరం ఉంది, దానికి కూడా వృత్తం చుట్టాలి. లేదా పలక అనేటువంటి ఈ పదంలో పా, లా, క ఈ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీనికి వృత్తం చుట్టాలి. అలా కూడా చేయొచ్చు. అలాగే కలప అని తీసుకున్నాం అనుకోండి, ఆ కలపలో కూడా కా, లా, ప అనేటువంటి అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ 3ంటికి మనం వృత్తం చుట్టచ్చు డైరెక్ట్గా, నష్టమేమీ లేదు. మీ ఇష్టం, మీకు ఒక్కొక్క అక్షరానికి వృత్తం చుడతానంటే చుట్టండి, లేదా ఆ పదం అంతటికి కూడా వృత్తం చుట్టండి. మొత్తం మీద మీకు అక్షరాలు చదవడం రాయడం రావాలి, మెయిన్ టార్గెట్ అది. చూద్దాం. పలక. మొదటిది పలక. ప, లా, క, పలక. ముందు పదాలను చదవడం రాయడం నేర్చుకుందాం. పలక. తర్వాతది పడవ. ప, డ, వ, పడవ. ఉడత.
ఊ డా త ఉడత బలపం బ ల పం బలపం ఉలవ ఊ ల వ ఉలవ. తర్వాత కలప క ల ప కలప కడవ క డ వ కడవ కలకల కల కల కలకల కలకల పకపక ప క ప క పకపక పకపక లకలక ల క ల క లకలక లకలక వడ వ డ వడ ఇది వల వ ల వల తల త ల తల కల క ల కల తబల త బ ల తబల కలపడం క ల ప డం కలపడం పలకడం ప ల క డం పలకడం ఉతకడం ఊ త క డం ఉతకడం బతకడం బ త క డం బతకడం వడకడం వ డ క డం వడకడం. ఒకసారి ఈ పదాలు చూద్దామా. పలక పడవ ఉడత బలపం ఉలవ కలప కడవ కలకల పకపక లకలక వడ వల తల కల తబల కలపడం పలకడం ఉతకడం బతకడం వడకడం. ఈ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ చదవడం రాయడం రావాలి మనకి. ఆ అక్షరాలను గుర్తించగలగాలి. ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదంలో ఏ అక్షరాలు ఉన్నాయనేది మనం గుర్తించగలగాలి, వాటిని పలకగలగాలి, మాట్లాడగలగాలి, ఆ పదాలని చదవడం రాయడం రావాలి. అది ఈ వీడియోలో మనం చేసాం. ఈ అనేదాన్ని చూస్తే అక్షరాలను కలిపి చదవండి రాయండి అని ఇవ్వడం జరిగింది. అక్షరాలని కలపాలి, చదవాలి, రాయాలి. ఇక్కడ చూడండి పా ఉంది, లకా ఉంది. ఇక్కడ ఈ పాని లకాని కలిపి మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి పా ఉంది, ఇక్కడ లకా ఉంది. ఈ రెండు కలిపితే ఏమైంది? పలక అనేటువంటి పదం వచ్చింది. ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి. ఇది 3 అక్షరాల పదం. అలాగే పా నస పా నస కలిపి రాస్తే ఏమైంది? పనస అయింది. అలాగే మూడోది పా రక పా ర క పరక గడ్డి పరక. పా డవ పడవ పా డ వ పడవ. చివరిది పా డక పడక పా డ క పడక. మనకు వచ్చినటువంటి ఈ పదాలని ఒకసారి చదువుదాం. పలక పనస పరక పడవ పడక. ఇలాంటిది మరొకటి ఇచ్చారు చూడండి. ఇందులో రెండవది ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి. తా లా ఈ రెండు కలిపి రాద్దాం. తా లా తల తా డక తా డక తడక తా బల తా బ ల తబల తా డవ తడవ. మనకి వచ్చినటువంటి ఈ కొత్త పదాలను చదువుదాం. తల తడక తబల తడవ. ఈ వీడియోలో మనం ఈ పదాలని అక్షరాలని చదవడం రాయడం గుర్తించడం నేర్చుకున్నాం.